హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మీరు ఎప్పుడు పూరీ చేసుకున్నా కానీ పూరీలు ఇలా బూరెల్లాగా పొంగాలన్నా, పూరీ కర్రీ చాలా టేస్టీగా కుదరాలన్నా చిన్న చిన్న టిప్స్తో వీడియోని క్లియర్గా చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడు పూరీ చేసినా కానీ ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు. పూరీ తుంచిన తర్వాత కూడా చూసారా, అణిగిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా పూరీ కర్రీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్గా పూరీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను పూరీలు పర్ఫెక్ట్గా రావడం కోసం పిండిని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఈ పూరీ పిండిని కలుపుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి. నేను ఇక్కడ ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. మీరు రెగ్యులర్గా యూస్ చేసుకునే ఏ గోధుమ పిండితో అయినా సరే ఇలా పూరీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండికి అరకప్పు వరకు మైదాని వేసుకోండి. ఇలా మైదాని వేసుకోవడం వలన పూరీలు గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. తర్వాత ఇందులోకి పూరీ అనేది ఎక్కువసేపు పొంగి అలానే ఉండడం కోసం 2 కప్పుల గోధుమ పిండికి 2 టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అండ్ 1.5 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోండి. తర్వాత పూరీ అనేది మంచి రంగులో రావడం కోసం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వలన పూరీ మనకి మంచి రంగులో వస్తుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. మీకు ఒకవేళ వద్దు అనుకుంటే ఈ చక్కెర వేసుకోవడాన్ని స్కిప్ చేసేయచ్చు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఈ నూనె, రవ్వ, ఉప్పు ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా చేత్తోనే బాగా రబ్ చేస్తున్నట్లుగా కలుపుకోండి. ఫస్ట్ ఇలా పిండి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కొద్దిగా గోరువెచ్చగా ఉండే నీళ్ళని వేసుకోవాలి. చల్లటి నీళ్ళని కాకుండా, అలాగే మరీ వేడిగా ఉండే నీళ్ళని కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండే నీళ్ళని వేసుకొని ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడం వలన మనకి పూరీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మీరు చేత్తో తాగగలిగే అంత వేడిగా ఉండే నీళ్ళని వేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండి అలాగే అరకప్పు మైదా పిండి వేసుకున్నాను కదా. ఇక్కడ నేను 1 కప్పు నీళ్ళని యూస్ చేస్తున్నాను. మీరు తీసుకునే పిండి క్వాలిటీని బట్టి నీళ్ళు అనేది ఆధారపడతాయి అన్నమాట. ఒక్కొక్కసారి 1/4 కప్పు నీళ్ళే సరిపోవచ్చు, ఒక్కొక్కసారి 1.5 కప్పుల నీళ్ళు కూడా పట్టవచ్చు అనమాట. నీళ్ళు అనేది మీరు చూసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట. సో ఇక నేను మీకు పిండి కలిపిన తర్వాత పర్ఫెక్ట్గా రెడీ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనం పిండి కలిపిన చెయ్యి అలాగే పిండి కలుపుకున్న గిన్నె 2 కూడా ఇలా క్లీన్గా ఉండాలన్నమాట. అప్పుడే మీరు పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నారని అర్థం. ఎక్కడా కూడా పిండి అనేది లేకుండా ఇలా క్లీన్గా ఉంటే మీరు పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నారని అర్థం. అలాగే పిండి చూసారా, ఇలా కొద్దిగా సాఫ్ట్గానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పిండి కలిపిన తర్వాత పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెని రాసుకోండి. ఇలా నూనెని రాసేసుకొని అప్పుడు మూత పెట్టేసుకొని ఈ పిండిని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు పిండిని నానబెట్టుకున్నారంటే పూరీలు అనేది సరిగా పొంగకుండా పిండి ఎక్కువసేపు నానిపోయి మెత్తగా అయిపోయి పూరీలు అణిగిపోతాయి అన్నమాట. అందుకని పూరీ పిండిని మాత్రం ఎక్కువసేపు పక్కన పెట్టకూడదు. కలిపిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత మనం పూరీలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో పిండి నానేలోపు మీకు నేను పర్ఫెక్ట్గా పూరీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇలా ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ శనగపిండిని ఉండలు లేకుండా స్పూన్తో బాగా కలుపుకోండి. ఉండలు అనేది ఎక్కడా లేకుండా చూసారా, ఇలా పర్ఫెక్ట్గా ఈ శనగపిండి నీళ్ళని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న శనగపిండి నీళ్ళని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రని వేసుకోండి. ఒక్కొక్కటి 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. సో మనకి పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన 1 ఇంచు వరకు అల్లం ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు,
2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజ్ క్యారెట్ని కూడా ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మనకి ఈ ఉల్లిపాయ రెబ్బలు అనేది సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఉల్లిపాయ రెబ్బలు చూసారా ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సో పసుపును కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోండి. ఇలా నీళ్ళని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ ఉల్లిపాయ క్యారెట్ మెత్తబడేంత వరకు మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 2-3 నిమిషాలకే మనకి ఇవి చూసారా క్యారెట్ ఇలా కొంచెం మెత్తబడిపోయి ఉంటుందన్నమాట. ఇంత ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ముందుగానే 2 బంగాళాదుంపల్ని ఉడికించి పైన పొట్టు తీసేసి ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ బంగాళదుంప ముక్కల్ని ఇందులోకి వేసుకోండి. ఇలా బంగాళదుంపను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని నెక్స్ట్ మరొక అరకప్పు వరకు నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ బంగాళదుంపలను కూడా ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా మనకి కర్రీ అనేది ఇలా తుకుతగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకునే శనగపిండి నీళ్ళు ఉన్నాయి కదా ఆ శనగపిండి నీళ్ళని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు ఈ కర్రీలోకి యాడ్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా అలా వేసేసారనుకోండి ఈ శనగపిండి నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోయి నీళ్ళు పైన ఉంటాయి. అందుకని కర్రీలో వేసుకోబోయే ముందు ఒకసారి కలుపుకొని అప్పుడు ఈ శనగపిండి నీళ్ళని ఈ కర్రీలోకి వేసుకోండి. ఇలా శనగపిండి నీళ్ళని వేసుకున్న తర్వాత కంటిన్యూగా కలుపుకుంటూ మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ శనగపిండి అనేది చక్కగా ఉడికేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సో ఒక 2-3 నిమిషాలకి శనగపిండి చక్కగా ఉడికిపోయి ఉంటుంది. కర్రీ కూడా చూసారా ఇలా కొంచెం చిక్కపడుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. కర్రీ కన్సిస్టెన్సీ చూసారా మనకి ఈ విధంగానే ఉండాలన్నమాట. మరీ దగ్గరగా ఉడికించేసుకున్నారంటే ఈ కర్రీ అనేది శనగపిండి వేయడం వలన చల్లారే కొద్దీ గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని ఇలా కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కర్రీని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే లోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీ పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పూరీ పిండిని మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో ఈ పిండి ముద్దలు ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా పిండి ముద్దలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పూరీని ఒత్తుకోవడం కోసం ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా నూనెని తీసుకొని ఈ పిండి ముద్దను ఒకటి తీసుకొని ఈ విధంగా నూనెలో అప్లై చేసుకొని పూరీని మీడియం సైజులో ఒత్తుకోవాలి. మీరు పొడిపిండి వేసుకొని ఈ పూరీలు ప్రిపేర్ చేసుకున్నారంటే నూనెలో వేసినప్పుడు నూనె అనేది పాడైపోతుంది అనమాట. అందుకని ఇలా నూనెని అప్లై చేసుకుంటూ పూరీని ప్రిపేర్ చేసుకున్నారంటే నూనె అనేది పాడవకుండా చాలా బాగా వస్తుంది అనమాట. సో పూరీని ప్రిపేర్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలచగా కాకుండా ఇలా మీడియం సైజులో పూరీని ఒత్తుకోవాలి. అలాగే మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో పూరీలను ఒత్తుకోండి. సో ఇలా పూరీలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు పూరీలను ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని నూనెని బాగా వేడి చేసుకోండి. దాదాపుగా పొగలు వచ్చేంత వేడిగా ఈ నూనెని వేడి చేసుకోవాలి. అప్పుడే మీకు పూరి అనేది వేసిన వెంటనే బాగా పొంగుతుంది అనమాట. నూనె సరిగా వేడవక ముందే పూరి వేసేసారంటే పూరి అనేది అస్సలు పొంగదు. అందుకని నూనెని బాగా వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీని నూనెలో వేసుకొని ఈ పూరీ పైన ఈ వేడి నూనెని స్పూన్తో ఈ విధంగా వేస్తూ ఉండండి. ఇలా వేస్తూ ఉంటే పూరీ చూసారా చక్కగా పొంగింది కదా. అచ్చం బూరెల్లాగా పొంగుతాయి. మీరు చేసుకున్న ప్రతి పూరీ కూడా ఇదే విధంగా పొంగుతుంది అనమాట. ఇక్కడ నేను చూపించినట్లుగా కనుక ట్రై చేశారంటే ఎప్పుడు పూరీ చేసుకున్నా ఇదే విధంగా పొంగుతుంది. సో ఇలా పూరీ పొంగిన తర్వాత దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా జస్ట్ ఒక్క 30 సెకండ్ల పాటు ఈ పూరీని కాల్చుకొని
సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పూరీలను చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు కుర్మాతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ అలానే ఈ పూరీలు చూసారా, అస్సలు నూనె పీల్చకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇక నేను మీకు ఒక పూరీని తుంచి చూపిస్తున్నాను చూసారా. పూరీ మనం తుంచిన తర్వాత కూడా పూరీ అణిగిపోకుండా ఎలా పొంగి ఉందో చూసారా. ఇక్కడ మీకు చూస్తే ఇప్పుడే పూరీ తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు వెంటనే ఈ పూరీని అలాగే పూరీ కర్రీలు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.